నా దగ్గర డబ్బులు లేవు అంటారు. మరి ఎన్నికల కంటే ముందు అనేక రకమైన హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలను నమ్మించి ఈ రోజు చేతులు ఎత్తేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? బస్సు ఫ్రీ పెట్టమని చెప్పలేదు, ప్రజలు అడగలేదు. అడగక ముందుకే నేను బస్సు ఫ్రీ ఇస్తా, తులం బంగారం ఇస్తా, మళ్ళా రైతులకి ఎకరాకి 15,000 ఇస్తా, మహిళలకి స్కూటీలు ఇస్తా, చదువుకునే వాళ్ళకి మహిళలకి మళ్ళీ 2,500 ఇస్తా, 4,000 పింఛన్ ఇస్తా. ఇట్లా అన్ని హామీలు చెప్పుకుంటూ పోతే మస్తు ఉన్నాయి అన్న. ఇటువంటి హామీలు ఇచ్చిండు, సరే వచ్చిండు మంచి చేస్తాడేమో, పేద ప్రజలకు మంచి చేస్తున్నట్లు వచ్చిండు. తులం బంగారం ఇవన్నీ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ, సో ఇందిరమ్మ ఇండ్లు ఫ్రీగా ఇవ్వడం, శాంక్షన్ చేయడం, ఇటువంటి అన్నీ చెప్పిండన్న. సరే ఇటు మహిళలు 2,500కు బస్సుకు ఫ్రీ అని ఇటు మహిళలు వేసిండ్రు. రైతులేమో 15,000 రైతులు అకౌంట్లో రైతు బంధు వేస్తాడు 15,000 అని ఇటు రైతులు వేసిండ్రు. ఇటు స్కూటీలకు మహిళలకి ఏవైతే స్కూటీలు ఇస్తున్నారో చదువుకున్న వాళ్ళకి ఇటు వేసిండ్రు. ఇట్లా వేసిన తర్వాత గెలిచిండు. గెలిచిన తర్వాత బస్సు ఫ్రీ పెట్టమని మేము అడగలేదు, ఆయన పెట్టిండు. ఇప్పుడేమో మరి జీతాలు కావాలి కదా, జీతాలు కావాలి, ఆర్టీసీకి డబ్బులు కట్టాలి, నా దగ్గర లేవు, మేము బ్యాంకుకి పోయినా గిట మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నా అంటుండు. సీఎంఏ ఆ మాట అన్నాక ఇంకా దివాలా తీసినట్లుంది ఈ రాష్ట్రాన్ని. ఎట్లా అంటే అప్పుల పాలు చేసి మొత్తము నేను తప్పుకోవాలి. అప్పుడు అంతకు ముందుకు అన్నారు, రేవంత్ అన్న గెలవంగానే అన్నారు, ఏమన్నారంటే 6 సంవత్సరాలలో ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు. నేను అనుకున్నా అట్లా కూలిపోతుంది రాబోయే 6 నెలల్లోనే ఎట్లా కూలిపోతుంది ప్రభుత్వం అనుకున్నా. అంటే రేవంత్ అన్న ఏం చేస్తలేదు. బ్యాంకుకి అడిగితే మమ్మల్ని అప్పు అడిగితే దొంగల్లాగా చూస్తున్నాను అంటుండు. సరే ఈడ ఎవరు అప్పులు ఇయ్యలే, మోడీ గారితో మరి మాట్లాడని ఏదన్నా నిధులు తేవాలి కదా, ఏదో ఒకటి. మరి ఇంత దివాలా తీస్తుందంటే ఆయన దగ్గర మాట్లాడాలి కదా. ఈడ ఉన్న రాష్ట్రంలో రేవంత్ అన్న ఫ్యాన్స్, రేవంత్ అన్న ఓట్లు వేసిన వాళ్ళు కొంతమంది ఏమంటుండంటే, రేవంత్ అన్న మంచి పరిపాలన చేస్తుండు, ఢిల్లీలో చక్రం తిప్పుతుండు అని అంటుండు. ఢిల్లీకి పోతే ఎవరు నమ్ముతలేడు అంటుండు. మళ్ళీ ఢిల్లీకి పోతే నన్ను ముఖ్యమంత్రి గారే అంటుండ్రు, రేవంత్ అన్నని ఏమంటుండు, ఢిల్లీలో మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు అని అంటుండు. ఇట్లా అంటుండు. ఇప్పుడు పోయి గద్దెన కూర్చున్నా కానీ ఎట్లా పరిపాలియాలి, ఒక రాష్ట్రానికి ఏం కావాలి, ఎట్లా తెచ్చి పెట్టాలి అని అది మైండ్ సెట్. మరి అంత పెద్ద పార్టీ, 50 ఏళ్ళ పార్టీ మాది, మాకు తెలుసు అన్ని ఏం చేయాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది తెలుసు అనే ఈ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ ఈరోజు ఎందుకు ఇట్లా చేస్తుండ్రు? ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తున్నా. ఒకటి, ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందుకు 10 సంవత్సరాలలో గిట చాలాసార్లు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసిండ్రు. వాళ్ళు పగులు లేదు, రాత్రి లేదు, పెండ్లం పిల్లలు లేరు, వాళ్ళకి పండుగ వచ్చినా పండుగ పబ్బం గిట్ట లేదన్న. ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ డ్యూటీ, మళ్ళీ ఓవర్ డ్యూటీలు పొద్దున్న నుంచి నైట్ వరకు మళ్ళీ ఇట్లా డ్యూటీలు చేసుకుంటా వాళ్ళకి. మళ్ళీ ఈరోజు నెలకి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకు తిండి ఖర్చులు, వాళ్ళ పిల్లలు రూమ్ రెంట్లు ఎట్లా కట్టుకోవాలన్నా? వాళ్ళని దయచేసి ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళని. ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టిండు, రైతులను ఇబ్బంది పెట్టిండు. పింఛన్ పైసలన్నా, పేద ప్రజల పింఛన్ పైసలన్నా, అమ్మ నాన్న ఆలన పాలన లేకపోతే ప్రభుత్వం ఆదుకోవాలని 2,000 కేసీఆర్ గారు పింఛన్ పెడితే ఒకసారి 2 సార్లు అది గిట్ట బంద్ చేసిండు, రైతు బంధు బంద్ చేసిండు. ఇప్పుడేమో మళ్ళీ ఇది ఏది ఆర్టీసీ సమ్మె. ఎందు గురించి అన్న ఆర్టీసీ సమ్మె? నువ్వు జీతాలు కరెక్ట్గా ఇవ్వాలి కదా, జీతాలు కరెక్ట్గా ఇవ్వాలి. దాన్ని మెయింటైన్. నేను అప్పటి నుంచి మొత్తుకుంటున్నా, బస్సు ఫ్రీ ఉపయోగం లేదు ఎవ్వరికి. పేద ప్రజలకు ఉపయోగం అన్న బస్సు ఫ్రీ. ఉప్పు పప్పులు ఫ్రీ ఇచ్చేది ఉండే, ఒక బియ్యం అన్న ఫ్రీ ఇచ్చేది ఉండే, పప్పు అన్న ఫ్రీ ఇచ్చేది ఉండే, చక్కెరను ఏదో ఒకటి ఫ్రీగా ఇచ్చేది ఉండే. ఇవి ఇవ్వకుండా నువ్వు బస్సు ఫ్రీ ఎవరు అడగనే లేదు. దానివల్ల లాస్ వచ్చి ఇప్పుడు అనవసరంగా చూసినా దివాలా తీసినట్టు రాష్ట్రాన్ని ఇట్లా చేయడం చాలా తప్పన్న. అసలు ఎట్లా నడపాలి ప్రభుత్వాన్ని తెలుస్తలేదు వాళ్ళకి. మరి నెక్స్ట్ ఏం చేస్తారో, మోడీ గారి దగ్గరికి వెళ్ళి నిధులు ఏమైనా తెస్తారా, రాష్ట్రం ఇట్లా ఉంది అని వాళ్ళు వెళ్ళి మాట్లాడి మరి ఏమైనా నిధులు తెస్తే తేవాలి. సో అది